ఇవాళైతే మనం ఇండియాకి సంబంధించిన టీ20 వరల్డ్ కప్ 2024 జెర్సీ అయితే లాంచ్ అయింది గైస్. సో అది ఎలా ఉంది అండ్ దాంతోపాటు మన సిఎస్కే శ్రీలంకన్ స్టార్ పేసర్ మహేష పత్తిరానా అయితే ఐపీఎల్ 2024 నుంచి రూల్డ్ అవుట్ అయితే అయిపోయాడు గైస్. సో అతని రీప్లేస్మెంట్ ఎవరైనా వస్తారా అండ్ అతని స్టేటస్ ఏంటిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందైతే మనమైతే నిన్నటి మ్యాచ్ గురించి అయితే చూసేద్దాం గైస్. సో నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడకపోతే చాలా మిస్ అయితే అవుతాం మనం. సో నిన్ననైతే మీ అందరికీ తెలిసినట్టే ధర్మశాల సంభవం అయితే జరిగింది గైస్. సో ధర్మశాలలో నిన్న మ్యాచ్ అయితే ఉండే. సో ధర్మశాల వచ్చేసి మనకు ఫేవరెట్ హంటింగ్ గ్రౌండ్ అనేది మనందరికీ అయితే తెలుసు. సో నిన్ననైతే ఒక బ్యాటింగ్లో అయితే డిసప్పాయింట్ అయితే చేశారు, కానీ బౌలింగ్లో అయితే మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారనే చెప్పుకోవాలి సిఎస్కే ప్లేయర్స్. అండ్ మన తుషార్ దేశ్పాండే 2 వికెట్స్ అయితే అసలు చెప్పుకోలేము. ఎంత మంచి ఇన్స్వింగ్ అండ్ బోల్డ్ అయితే అసలు చాలా రోజుల తర్వాత అంత మంచి బోల్డ్ చూసాను అయితే నాకు అనిపిస్తుంది. మొన్న భువీది చూసాను సంజు శాంసన్కి, అండ్ ఇవాళ తుషార్ దేశ్పాండే బేర్స్టోని బోల్డ్ చేశాడు కదా, అయితే మస్తు ఉండే. అండ్ సిఎస్కి బౌలర్స్ అయితే ఇవాళ ర్యాంప్ దింపారనే చెప్పుకోవాలి. శాంట్నర్ షో ఇవాళ అయితే మొత్తం నిన్న. సో శాంట్నర్ ఒక చేంజ్ అయితే చేశారు. ముస్తఫిజుర్ వెళ్ళిపోయినందుకు శాంట్నర్ తెచ్చి. సో మన నిన్న ఇంపాక్ట్ ప్లేయర్ గురించి మాట్లాడుకోవాలి గైస్. సిమర్జీత్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్ డిసిజన్ అయితే మెచ్చుకోవాలి. ఎప్పుడైనా కొంచెం కొలాప్స్ అయినా సమీర్ రిజ్వీని యాజ్ అ బ్యాటర్ ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చేవాళ్ళు, కానీ నిన్న ఎన్ని వికెట్స్ పడ్డా కూడా హోల్డ్ చేసి బౌలింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్ అవసరం పడుతుందని మన సిమర్జీత్ సింగ్ని అయితే తెచ్చారు ఇంపాక్ట్ ప్లేయర్లో. సో అదైతే మంచి డిసిజన్ అయితే చెప్పుకోవాలి. నిన్న ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అండ్ మన తలపతి యాజ్ యూజువల్ క్రంచ్ సిచ్యువేషన్లో అయితే కంబ్యాక్ అయితే ఇస్తాడు. సో నిన్న బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా మట్టుకు అవార్డ్స్ అతనే తీసుకున్నాడు. సో ఇదైతే నిన్నటి మ్యాచ్ గైస్. 167 కొట్టి దాన్ని డిఫెండ్ చేశాము. సో ఒక మంచి మ్యాచ్ అనే చెప్పుకోవాలి మనందరికీ. సో ఇవాళ అయితే ముంబై గెలవాలని అందరం అయితే మొక్కుకుందాం గైస్. ఎందుకంటే ముంబై గెలిస్తే మనం ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే ఇంకా మంచి పెరుగుతాయి. మన థర్డ్ పొజిషన్ కూడా అట్లనే ఉంటుంది. సో చలో ఇప్పుడైతే అప్డేట్స్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మన ఇండియాస్ టీ20 వరల్డ్ కప్ 2024 జెర్సీ అయితే లాంచ్ అయింది గైస్ ఇప్పుడే. సో ఇక్కడ చూడొచ్చు మీరు వీడియోలో ఎలా ఉంది అంటే మీకు నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీరు ఎన్ని రేటింగ్ ఇస్తారు. నేనైతే ఒక 8 or 7.5 అలా అయితే ఇస్తాను. సో మీరేమి రేటింగ్ ఇస్తారో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో ఇవాళే లాంచ్ అయింది గైస్. మీ అందరికీ ఇంకొకటి చెప్పాలి, ఈ పిక్చర్ అయితే చాలా రోజుల క్రితమే లీక్ అయితే అయింది, కానీ నేను మీకు చెప్పలేదు ఎందుకంటే నాకు కన్ఫర్మ్గా తెలియదు ఇదే నా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లేదా ఇది ఫ్యాన్ మేడ్ జెర్సీ అని. సో ఇప్పటికైతే ఇది కన్ఫర్మ్ అయితే అయిపోయింది, ఇదే టీ20 వరల్డ్ కప్ జెర్సీ అని. సో చాలా రోజుల ముందే ఇది ట్విట్టర్లో అయితే ట్రెండ్ అయింది. కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే ఇది ఒక ఫ్యాన్ మేడ్ జెర్సీ, అఫీషియల్ జెర్సీ కాదని అయితే నేను అనుకున్నా. కాకపోతే ఇదే ఇప్పుడు అఫీషియల్ జెర్సీ అని అయితే చెప్పారు. సో మీ రేటింగ్ అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో ఇప్పుడైతే మన బేబీ మలింగ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సో మన బేబీ మలింగ అయితే నిన్ననే అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు, క్లబ్ స్టేట్మెంట్ అని. సో రూల్డ్ అవుట్ అనే చెప్పుకోవాలి. ఈఫ్ లీవింగ్ టు శ్రీలంక అంటే మనం రూల్డ్ అవుట్ అనే అర్థం చేసుకోవాలి. సో నాకు తెలిసేది ఇది ఒక మనకి చాలా పెద్ద లాస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే తనైతే డెత్ ఓవర్ని సింగిల్ హ్యాండెడ్గా క్యారీ చేశాడు. ఇప్పుడు ఫిజ్ కూడా లేడు, మన ముస్తఫిజుర్ కూడా వెళ్ళిపోయాడు నేషనల్ డ్యూటీకి. అండ్ ఇప్పుడు ఓన్లీ మన ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ గ్లేసన్ ఒక్కడే ఉన్నాడు. సో రీప్లేస్మెంట్ ఎవరైనా వస్తారా అంటే అది నాకు తెలీదు. జాష్ హజల్ కూడా వస్తే బాగుండనేది నాకు అనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ముస్తఫిజుర్ రెహమాన్ వెళ్ళిపోయాక ఇప్పుడు మన డెత్ బౌలింగ్ అయితే చాలా వీక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పతిరానా కూడా లీవ్ అయిపోయాడు, రూల్డ్ అవుట్ అయిపోయాడు. సో ఇప్పుడైతే మొత్తానికి డెత్ బౌలింగ్ అయితే ఓన్లీ ఇండియన్ బౌలర్స్ అండ్ రిచర్డ్ గ్లీసన్ మీద డిపెండ్ అయి ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. రీప్లేస్మెంట్గా జాష్ హేజల్వుడ్ వస్తే బాగుంటుందైతే నాకు అనిపిస్తుంది గైస్, లేదా ఓడోనిల్ బ్రాడ్మన్. సో వాళ్ళిద్దరిట్లో ఎవరు ఇచ్చినా నాకైతే ఓకే. సో మీకు ఏ రీప్లేస్మెంట్ వస్తే బాగుంటుంది అనేది మీకు అనిపిస్తుందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో చలో నెక్స్ట్ వీడియోలో వెళ్తాం, అంతవరకు బాయ్.